నా పేరు ధనలక్ష్మి. నేను సదు మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే నాకు ఈ మధ్య అంటే ఒక ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి అంటున్నా, ఏప్రిల్ నుంచి నాకు సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆ సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన కిరణ్ సారు మా ఆఫీస్ క్యాష్ అంటే నేనప్పుడు కొత్త అకౌంట్స్ కోసమని మాకు ప్రతి నెల టార్గెట్ మేళా పెడతారు. ఆ మేళా కోసం నేను కలెక్ట్ చేసిన క్యాష్ 8,26,000 అన్‌అఫీషియల్‌గా పెట్టుకున్నానన్న ఒక రీజన్‌తో క్యాష్ సీజ్ చేసి దీన్ని ఎస్పీ గారికి ఇచ్చి ఆయన ద్వారా నీకు రసీప్ట్ ఇప్పిస్తానని చెప్పి ఆ క్యాష్ సీజ్ చేసుకొని ఎత్తుకొని పోయినారు. తర్వాత 2 రోజుల తర్వాత నేను సార్‌ని అడిగితే ఎప్పుడు తీసుకున్నాను క్యాష్, దానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి నన్ను అట్లా బెదిరించినారు. దీనికి సపోర్ట్ చేసింది సదుంలో సబ్ పోస్ట్ మాస్టర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం. అప్పటి నుంచి నేను వాళ్ళని క్యాష్ గురించి అడిగిన ప్రతిసారి నువ్వేం చెప్పినా ఎవరు ఏం నమ్మరు. ఈ క్యాష్ నాకు ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ లేదు. కాబట్టి నువ్వు సైలెంట్‌గా ఉండే. మార్చి 31న మేము ఈ క్యాష్ మీకు ఇస్తాము. ఇంట్రెస్ట్ వేసేటప్పుడు ఈ డబ్బులు కలిపి రాసిచ్చేయండి అని చెప్పడంతో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేను సైలెంట్‌గా ఉండిపోయినాను సార్. అయితే ఈ టైంలోనే ఇన్స్‌పెక్టర్‌గా అంటే పుంగనూరులో ఇన్స్‌పెక్టర్‌గా వర్క్ చేస్తున్న మోహన్ సార్‌కి నాకు పర్సనల్ గొడవలున్నాయి. ఆయన నన్ను హరాస్ చేసినారు చానా. దీనికి ఆయనకి హెల్ప్ చేసింది సోనం పోస్ట్ వుమెన్, సోనం, ఉమాపతి పోస్ట్ మ్యాన్. వీళ్ళు ముగ్గురు నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం పర్సనల్ గొడవలు ఉన్నాయి సార్. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇలా ఈ క్యాష్ విషయంలో కిరణ్ సార్‌ని సేవ్ చేయడానికి వీళ్ళందరూ ఈ 5గురు కలిసి నన్నే ఫ్రేమ్ చేసినారు ఊర్లో. దీనికి సంబంధించి నేను 16వ తేదీ మా ఎస్పీ గారి ఆఫీస్‌లోకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. కానీ అక్కడ సార్ కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా సదుం లోకల్‌లో జరిగిన ఇష్యూ కాబట్టి ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి. తర్వాత మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. నేను దానివల్ల అక్కడి నుంచి ఇంకా 17వ తేదీ సదుం పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను సార్. అయితే కంప్లైంట్ చేసేటప్పుడు ఈ మోహన్ సారు, ఈ కిరణ్ సారు, సబ్ పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, అలాగే మా పోస్ట్ మ్యాన్ రామయ్య, ఈ నలుగురు వచ్చి ఏం చెప్పినారంటే ఇప్పుడు ఇది మా డిపార్ట్మెంట్ సమస్య, ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసుకుంటాము, తర్వాత మీరు ఆ రోజు కేసు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు సార్. దాంతో అది అట్లా ఆగిపోయింది. ఆ తర్వాత అదే రోజు మోహన్ సార్ ఏం చెప్పినారంటే నేను యాక్చువల్గా సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ చేసి నన్ను రిలీవ్ చేసి ట్రాన్స్ఫర్లో పంపాలి. కానీ వీళ్ళు సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ చేయకుండా హడావిడిగా ఫస్ట్ నన్ను రిలీవ్ చేసి 12వ తేదీ 11వ తేదీ ఆరడిగుంట వివోలో జాయిన్ చేయించి 16వ తేదీ నుంచి ఈ గొడవ జరుగుతుంటే దాంతో నాకు అఫీషియల్గా లీవ్ కూడా ఇవ్వలేదు. నేను లీవ్ అడిగినా కూడా లీవ్ క్యాన్సిల్ అన్నారు. కానీ ఒక నిమిషం పోనీ లీవ్ ఇవ్వనప్పుడు నేను డ్యూటీకి పోవాలి. కానీ నేను 4 రోజులు డ్యూటీకి కూడా వెళ్ళలేదు. ఈ ఇష్యూ గురించి వీళ్ళని అడుగుతూ నా కంప్లైంట్ గురించి పట్టించుకోమని వీళ్ళని బతిమలాడుతూ నేను తిరుగుతూనే ఉన్నా. సో దానికి ఒకవేళ నేను అఫీషియల్గా లీవ్ పెట్టకపోతే నా మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ కూడా తీసుకోలేదు. చివరికి 18వ తేదీ నైట్ 7:30 అప్పుడు మా మోహన్ సారు, సబ్ పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, రామయ్య అన్న వీళ్ళందరూ మా పోస్ట్ ఆఫీస్ అప్పుడు మా ఇంట్లోనే ఉన్నింది. మా ఇంటికి వచ్చి 7:30 అప్పుడు ఈ రికార్డ్ అంతా తీసుకొని పోయి నువ్వు కస్టమర్ దగ్గర బుక్స్ అన్ని వెరిఫై చేస్తే నీకు మళ్ళీ 100% వెరిఫై చేసి మీకు క్లియరెన్స్ ఇస్తాను, మీరు ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వచ్చని నాకు చెప్పారు సార్. ఆయన చెప్పిన మాట విని నేను ఇంటింటికి వెళ్ళి ప్రతి పుస్తకం కలెక్ట్ చేసుకొని తెచ్చి పోస్ట్ ఆఫీస్లో పెట్టినా. యాక్చువల్గా అయితే పోస్ట్ ఆఫీస్లో పెట్టిన పుస్తకం ఇన్స్పెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేయాలి. కానీ ఆయన ఆ మరుసటి రోజు ఎంక్వైరీకి రాకుండా ఉమాపతి పోస్ట్ మ్యాన్ని పంపించి పుస్తకాలన్నీ తీసుకెళ్లిపోయినారు. అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లినారో నాకైతే చెప్పలేదు. పలానా బుక్ తీసుకెళ్తున్నట్టు నాకు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత రోజు నుంచి కస్టమర్స్ అంటే ఈ ఉమాపతి మా సారు ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మాయి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయింది, మీ బుక్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, ఆ బుక్లో అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి ఒక అలిగేషన్ క్రియేట్ చేసి కొన్ని పుస్తకాలు కనపడకుండా మాయం చేసినారు. ఇప్పుడు కస్టమర్స్ ఏమంటారంటే నేనే ఇంటికి వెళ్ళి పుస్తకం తెచ్చినా కాబట్టి దానికి నాదే బాధ్యత, వాళ్ళు నన్నే అడుగుతున్నారు. కానీ నేను పుస్తకాలు కలెక్ట్ చేసి ఎవరికి ఇలా పోస్ట్ ఆఫీస్లో పెట్టిన పుస్తకాలు నాకే తెలియకుండా నాకు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వకుండా సార్ అవన్నీ తీసుకెళ్లిపోయినారు. ఇప్పుడు ఆ పూర్తి బాధ్యత అమౌంట్ గురించి అవన్నీ గురించి ఇప్పుడు నేను బయట చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కస్టమర్స్ని రెచ్చగొట్టి ఇంకొకసారి ఆపుతారా ప్లీజ్, అంటే ఈ క్యాష్ మొత్తం నేనే ఫ్రాడ్ చేసినట్లుగా, కస్టమర్స్ పుస్తకాలు నేనే పోగొట్టినట్లుగా ఒక అలిగేషన్ క్రియేట్ చేసి జనాన్ని రెచ్చగొట్టి శనివారం రోజు మా ఇంటి మీదకి జనాల్ని తీసుకొచ్చినారు. తర్వాత శనివారం నుంచి గొడవ జరుగుతుంటే ఒక్క పోస్టల్ ఆఫీసర్ కూడా చెరుకువారిపల్లి రాలేదు. ఏం జరిగిందని ఒక్కరు కూడా అడగలేదు. దీంట్లో భాగంగా ఈ సోమవారం కొంచెం కంగారుగా ఉంది, ఒక అలిగేషన్ క్రియేట్ చేసి జనాల్ని రెచ్చగొట్టినారు. దీంట్లో సిపి యాదవేంద్ర రెడ్డి చెరుకువారిపల్లి ఆయన సోమవారం తెల్లవారుజామున ఒక 3 నుంచి 4 టైంలో సార్ సిపి యాదవేంద్ర రెడ్డి, ఆయన కొడుకు మంజునాథ్ రెడ్డి, రఫీ బాషా నేను ముగ్గురు మా ఇంటికి వచ్చినారు. ఆ టైంలో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఇంటికి తలుపు కొట్టినప్పుడు నేను నార్మల్గా ఎవరో పిలవడానికి వచ్చినారని చెప్పి నేను తలుపు తీశాను సార్. తీయగానే వీళ్ళు వెంటనే నా మీద దాడి చేసి
నువ్వు ఇట్లా పలానా క్యాస్ట్‌కి చెందిన అంటే నేను ఎస్సీ మహిళ ఎస్సీ క్యాస్ట్‌కి చెందిన మహిళని. నా క్యాస్ట్‌ని మెన్షన్ చేస్తూ నన్ను కించపరిచి, నన్ను కొట్టి మా పుస్తకం సాయంత్రం లోపు మా ఇంటికొస్తేనే. లేదంటే నిన్నేం జేసినా ఇక్కడ ఎవ్వరు అడ్డం రారు. నువ్వు ఈ ఊరు గాదు. నీకిక్కడ సపోర్టు లేదని చెప్పి ఆయన బెదిరించిపోయినారు సార్. దాని గురించి నేను తెల్లవారి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేద్దామని పోలీస్ స్టేషన్‌కి పోదామని ఆటో ఎక్కితే, ఆ ఆటో ఆయనకి వీళ్ళే ఈ ఊర్లో ఉండేవాళ్ళు యాదవేందర్ రెడ్డి ఫోను చేసి బెదిరించి, నీ మీద గూడా కేసు పెడదామని బెదిరించేసరికి ఇంకా ఆటో రిటర్న్ తీసుకొచ్చి నన్ను ఊర్లోనే వదిలేసినారు. ఆ రోజు ఫుల్‌గా నన్నెక్కడికి బయటికెళ్ళనీయకుండా ఊరంతా కలిసి నన్ను లాక్ చేశారు సార్. సో, ఇంకా నాకర్థమైపోయింది. ఇక్కడైతే నాకు న్యాయం జరగదు. ఎవ్వరు దీన్ని సీరియస్‌గా తీసుకోరు. మొత్తం ఈ సమస్య మొత్తాన్ని నా నెత్తినే పెట్టేసి నన్నే ఫ్రాడ్‌గా చేసినారని చెప్పి నేను నిన్న మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కెళ్ళాను సార్. అక్కడికెళ్ళి సార్‌కి నా కంప్లెయింట్ మొత్తం ఏమైతే జరిగిందో అది మొత్తం కంప్లెయింట్ రాసి, నా దగ్గర ఏమేమి సాక్ష్యాలున్నాయో అవన్నీ అక్కడ సబ్మిట్ చేసి, వాళ్ళకి నాది చెప్పడం వల్ల వాళ్ళు అప్పుడు ఫోను చేసి ఎస్ఐ గారికి ఫోను చేసి కేస్ ఫైల్ చేయమని చెప్పినారు. ఇప్పుడు మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు నేను స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయాలి సార్ వీళ్ళ ఐదుగురి మీద.